ఆర్టీసీ బస్సులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు భూదానం టోల్ ప్లాజా వద్ద సీఐ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఆర్టీసీ బస్సులో సోదాలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారని, నిందితుల నుంచి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. ఒరిస్సాలో గంజాయి కొనుగోలు చేసి తిరుపతికి తరలిస్తున్నారని సీఐ వెల్లడించారు. అంజిరెడ్డి గారికి అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు తరలించడం జరిగింది. దాంట్లో ఆ బస్సులో చెక్ చేస్తే వారి వద్ద సుమారుగా ఒక 5 ప్యాకెట్స్ అంటే 10 కేజెస్ గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వారి పేర్లు ఈశ్వర్, రమణమ్మ, బిలాంగ్స్ టు తిరుపతి వెళ్తున్నామని చెప్పారు. ఇద్దరు ఆటో నడుపుకుంటామని చెప్పారు. వారు ఆ ఐశ్వర్య అతను చెప్పే వర్షన్ ఏంటంటే, నేను చెడు వ్యవసాయంలోని ప్యాకెట్లో ఆడాను, అప్పుల్లో పడిపోయాను. నాకు వేరే వాడు చెప్పినందువల్ల నేను అటు ఏఓబి ఒరిస్సా బోర్డర్ దాకా పోయి ఏజెన్సీ ఏరియాలో ఉన్నాయి, అటు సుమారుగా థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ అడవులు ఉంటాయి. బాగా అడవుల్లో అటు వేరే వాళ్ళు ఉన్నారు, ఇస్తానని చెప్పారు. దానికి పోయి నేను ఒక 10 కేజీలు తెచ్చుకుంటున్నాము. ఇంతకుముందు కూడా వెళ్ళాము మేము. తెచ్చుకొని ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్లకు కానీ, ఈ పాత ఇనుము అమ్మే వాళ్ళకి కానీ, వర్కర్స్కి కానీ నేను ఆటో నడుపుతుంటాను. నేను కానీ మా అత్తయ్య ఒక ఆమె ఉందంట, వాళ్ళ ముసలమ్మ ఒక ఆమె ఇంటి దగ్గర. ఆమె ద్వారా అమ్మారంట. ఆమె మీద కేసులు ఉన్నాయంట, కోర్టు కేసులు మన వాళ్ళు పెట్టారు. పోలీసు వారు, సబ్ వారు ఆమె మీద కేసు పెట్టారు వాళ్ళ అంత మీద. ఈ విధంగా వీళ్ళు ఈ సంపాదన తెచ్చుకొని కష్టపడకుండా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఇలాంటి పనులు చేస్తూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఒక మత్తు పదార్థాన్ని, వీటిని మత్తు పానీయాలు ఏమంటారు, వీళ్ళు ఏం చెప్పుకుంటారంటే, అక్కడ పోయి ఏదో ఈ గంజాయి తాగితే చాలా